పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్. హీ లిఫ్ట్స్, ఆయన లేవనెత్తును అనే ఆధ్యాత్మిక కార్యక్రమమునకు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకముగా ఆహ్వానిస్తున్నాను. క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సోదరులారా, ఈనాడు సత్యశ్రీ సభ క్రీస్తు సాక్షాత్కార యొక్క పండుగను కొనియాడుతున్నది. వాక్య ధ్యానములు వెళ్లే ముందు ఒకటి రెండు సంఘటనలను పరిశీలన చేద్దాం. నేను బ్రదర్గా ఉన్నప్పుడు గురువు యొక్క శిక్షణను అభ్యసిస్తున్నటువంటి సమయంలో, బ్రదర్గా ఉన్న సమయంలో ఒక పట్టణానికి నేను వెళ్ళవలసి ఉంది. దూరపు చుట్టాలను చూడటానికి వెళ్ళవలసి ఉంది. ఆ రోజుల్లో సెల్ ఫోన్ లేవు. ఆ యొక్క అడ్రస్ తెలియదు. పలానా పట్టణం పలానా ఏరియాలో ఉన్నాడని మాత్రమే నాకు తెలుసు. కానీ ఎటువంటి అడ్రస్ కానీ ఆ యొక్క ఎటువంటి పూర్తి ల్యాండ్ ఫోన్ నెంబర్లు కానీ అలాంటివి ఏమీ కూడా లేవు. అయితే అతను చూడాలన్న ఉద్దేశంతో నేను బయలుదేరాను. ఆ టౌన్లో దిగాను. ఆ ఏరియాకి ఆటోలో వెళ్ళాను. కానీ ఇల్లు తెలియదు, ఎక్కడికి వెళ్ళాలి, గుడి ఎక్కడుందో తెలియదు, ఎన్ని ఇల్లు తిరగాలనో, ఎంత టైం పట్టిద్దో, ఎన్ని గంటలు పట్టిద్దో అని చెప్పేసి ఆందోళనతో ఉన్నాను. ప్రయాణం మొత్తం కూడా ఇల్లు ఎట్లా కనుక్కోవాలి, ఆ ఇంటికి ఎలా పోవాలి, ఎన్ని గంటలు పడుతుందో, ఒకవేళ చీకటి పడిద్దేమో, లేకపోతే ఎవరిని అడిగినా మాకు తెలియదు అంటారేమో అని చెప్పేసి ఒక ఆందోళనతో నేనున్నాను. అయితే దిగిన తర్వాత వెంటనే నాకు అక్కడక్కడక్కడక్కడ స్టార్లు కనపడతా ఉన్నాయి. ఆ స్టార్లు చూసి నేను అనుకున్నాను, ఈ స్టార్ ఉన్నట్టు నీళ్ళను ఒకటి కాకపోతే 10 కాకపోతే 50 ఇళ్ళైనా నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి నేను ఎంక్వైరీ చేస్తే, విచారిస్తే తప్పకుండా నేను వెళ్ళాల్సినటువంటి మా చుట్టాలింటికి వెళ్ళగలుగుతానన్న ఉద్దేశముతో నేను ఆటో దిగి ఒక వీధిని ఎంచుకున్నాను. ఒక వీధి గుండా వెళుతూ ఆ వీధిలో వచ్చినటువంటి ఆ ఒక ఇంటి మీద ఉన్నటువంటి ఇంటిని మొదటగా నేను పలకరిస్తానని చెప్పేసి అనుకొని ఆ వీధి గుండా పోయాను. ఆ వీధి మధ్య భాగంలో ఒక ఇల్లు వచ్చింది. ఆ ఇంట్లోకి వెళ్ళి ఆ స్టార్ చూసి ఆ ఇంట్లోకి వెళ్ళి అలా వెళ్తున్నానో లేదో మా బంధువు లోపల నుంచి ఉరికొస్తా ఉన్నాడు. నాకు ఆశ్చర్యం. మొదటి ఇంటికే నా యొక్క బంధువు ఇంటికి వెళ్ళగలిగాను. మొదటి ఇల్లే. అప్పుడు అడుగుతూ ఉన్నాడు, నువ్వు ఎలా వచ్చావు, ఎలా తెలిసి అడ్రస్సు, ఎలా రాగలిగావు అని చెప్పేసి అడిగినప్పుడు, ఇదిగో నా మనసులో ఇలా ఉంది, ఆ ప్రయాణించే సమయంలో ఈ ఆందోళన ఉంది. దిగిన తర్వాత స్టార్ చూసి ఏ ఇంటిలో అయితే స్టార్ ఉందో ఆ ఇంటి వ్యక్తి ఖచ్చితంగా ఈ సమాచారాన్ని ఇవ్వగలుగుతాడు కదా అని చెప్పేసి ఉద్దేశంతో నేను ఈ వీధిలోంచి వస్తున్నాను. మొట్టమొదటిగా ఈ స్టారే కనపడింది, మీ ఇంటి స్టారే కనపడింది. మీ ఇంట్లోకి వచ్చాను, నాకు తెలియదు మీ ఇల్లు అని చెప్పేసి ఆశ్చర్య వ్యక్తపరిచాడు. కనుక నక్షత్రము నాకు మార్గనిర్దేశం ఇచ్చింది, సమాచారాన్ని ఇచ్చింది, ఆ ఇంటికే తీసుకెళ్ళింది. 10 ఇళ్ళు తిరగలేదు, లేదా గంటలు సాయంత్రం దాకా తిరగలేదు. ఒకే ఇంటికి, మొదటి ఇంటికే పోయాను. ఆ యొక్క స్టారు నన్ను ఖచ్చితంగా ఆ ఇంటికి చేర్చింది. ఇక రెండవ సంఘటనగా మనం చూసినట్లయితే, ఒక ధనిక కుటుంబం పండగకు అన్ని ఏర్పాట్లు చేసింది. ఇంటి నిండా స్టార్లు పెట్టింది. ఇక వాళ్ళ ఇంట్లో ఒక యాప చెట్టు ఉంది. ఆ యాప చెట్టుకి పెద్ద పొడవాటి గడకు స్టార్ కట్టి దాన్ని ఆ యాప చెట్టు పైకి ఇంకా గడిబొంగును వేలాడదీసి దానికి స్టార్ కట్టారు. అంటే ఆ ఊర్లో ఎక్కడి నుంచి చూసినా, ఏ చివరి నుంచి చూసినా, పొలాల నుంచి చూసినా ఆ స్టార్ కనపడుతుంది. ఇక వాళ్ళ ఇంటి వాళ్ళు అటు ఇటు వెళుతూ అందరు పొగుడుతూ ఉంటే వాళ్ళు ఎంతగానో మానసికమైనటువంటి ఆనందాన్ని పండగ బాగా జోరుగా చేస్తున్నట్టుందే, పండగ అంతా మీ ఇంట్లోనే ఉంది అన్నట్టు రీతిగా వాళ్ళు పలుకుతున్నప్పుడు వారు పొందుకున్నటువంటి ఆనందము వర్ణాతీతముగా ఉంది. ఇక ఆ ఇంటి దగ్గరలోనే ఒక పేద కుటుంబం. ఎటువంటి అంగు ఆర్భాటాలు లేవు, ఎటువంటి అలంకరణ లేదు. చక్కగా పేద కుటుంబం, ప్రార్థనా కుటుంబం, మంచి పాపోచ్చరణ చేసి, పాపసంగం చేసి దివ్య పూజా బలిలో పాలు పంచుకొని ఉంది. కానీ ఈ కుటుంబం అన్ని అంగు ఆర్భాటాలు చేసి అనేక మంది బంధుమిత్రాలను పిలిపించుకొని చక్కగా అలంకరణ చేసిన తర్వాత, ప్రార్థన అయిపోయిన తర్వాత ఇంటిలో పెద్ద కోలాహలం.
ఎందుకంటే ఆ ఇంట్లో ఆ యొక్క మాంసమే కాకుండా, భోజనాలే కాకుండా మందు విందుతో కోలాహలముగా సాగుతూ ఉంది. అప్పుడు అనేక మంది ఆ ఇంటిని చూస్తూ ఇంటి పైన స్టారు, ఇంటి క్రింద బారు పెట్టేశాడని చెప్పేసి వాళ్ళని లోపల అపహాస్యం చేసుకుంటూ, ఇదేనా పండగ అంటే, అలంకరణలతోటి పెద్ద పెద్ద స్టార్లు కట్టి, ఇదిగో గొప్పలకు పోయి ఎచ్చులకు పోయి వీరు ఇట్లా ఉన్నారే, ఇదే ఆత్మీయమైనటువంటి, ఇదేనా సాక్షిభూతమైనటువంటిది, నిజమైన క్రీస్తుకు నిజమైన సాక్ష్యం ఇదేనా క్రైస్తవ కుటుంబాలు అని చెప్పేసి అనేక మంది చర్చించుకోవటం, వాపోవటాన్ని నేను గమనించి ఉన్నాను. ప్రియ సహోదరి సోదరా, ఈనాడు సత్యసిరి సభ క్రీస్తు సాక్షాత్కార పండుగ, క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చినటువంటి ఒక పండుగను, ఇది అన్యుల పండుగగా కొనియాడుతున్నా, విశ్వాసుల పండుగ కొనియాడుతున్నా. ఈ ముగ్గురు తూర్పు దేశపు జ్ఞానులు, అన్యులు, కస్పార్, బల్తజర్, మెల్కియోర్. కనుక ఈ ముగ్గురు కూడా అరబు నుంచి, పర్షియా నుంచి, ఇరాక్ దేశం నుంచి వచ్చినటువంటి ఈ ముగ్గురు జ్ఞానులు ప్రభువును వెతుక్కుంటూ ఆయన దర్శించి ఉన్నారు, పరమానందాన్ని పొందుకొని ఉన్నారు, సాక్షాత్ క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. తమ యొక్క కానుకల చేత, తమ యొక్క అర్పణల చేత, తమ యొక్క ఆరాధనల చేత క్రీస్తుకు సాక్ష్యం ఇచ్చి ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 8వ వచనములో చూసినట్లయితే, అన్యులకు యూదులతో పాటు దీవెనలో పాలు లభించెను. కనుక మీరు అన్యులను, పరాయి వారును కాదు, మీరును క్రీస్తు బిడ్డలే, మీరును క్రీస్తు సంతతి చెందినటువంటి వారే. ఎవరైతే క్రీస్తులో ఉంటారో, క్రీస్తు వెలుగులో ఉంటారో, క్రీస్తు మార్గంలో ఉంటారో, క్రీస్తును తాకాలని, క్రీస్తును స్పృశించాలని, క్రీస్తు అనుభవంలోనికి వస్తారో, క్రీస్తులో ఐక్యం కావాలనుకుంటారో వారు పరాయి వారు కాదు, వారు అన్యులు కారు, వారును క్రీస్తుకు సంబంధించిన వారే, వారును క్రీస్తు వెలుగులో ఉన్నటువంటి వారే, వారును క్రీస్తు సంతతి అయిన సత్యాన్ని మనకు నేర్పిస్తూ ఉంది. ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 8-9 వచనాలలో, ఒకప్పుడు మీరు చీకటిలో ఉండిన వారే, కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందు మీరు వెలుగులో ఉన్నారు. కనుక వెలుగు సంబంధించిన ప్రజల వలె మీరు జీవింపవలెను. ప్రియ సహోదరి సోదరులారా, వెలుగు వద్దకు నీ వచ్చినప్పుడు నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ కుటుంబంలో చీకటికి తావులేదు. సత్యవాక్కు, జీవవాక్కు, వెలుగైన వాక్కు నీకు ప్రదర్శితమైనప్పుడు, నీ దరికి వచ్చినప్పుడు, నీకు అవగతమైనప్పుడు, నీకు ప్రదర్శితమైనప్పుడు, నీ జీవితంలో, నీ బ్రతుకులో, నీ మనసులో ఎంత మాత్రము చీకటికి తావివ్వకూడదు. ఈ ముగ్గురు జ్ఞానులు హేరోదు వద్దకు వచ్చి ఆ సత్యవాక్కును ఆవిష్కృతం చేశారు, వివరించారు. కానీ అధికార మదముతో ఉన్నాడు. సింహాసనంపై, తన సింహాసనానికి ఎటువంటి ఇబ్బంది వస్తుందో అని చెప్పేసి భయముతో, పిరికితనముతో ఆ వెలుగును, ఆ సత్యవాక్కును ప్రదర్శితమైనప్పుడు ఆ వెలుగును స్వీకరించలేదు, ఆ వెలుగుకు లోబడలేదు, ఆ వెలుగును బట్టి తన జీవితాన్ని మార్చుకోలేదు, ఆ వెలుగులో ప్రవేశించలేదు, ఆ వెలుగు దగ్గరికి చేరలేదు. దానికి బదులుగా ఆ యొక్క బెత్లెహేములో ఉన్నటువంటి 2 ఏళ్ల లోపు ఉన్నటువంటి బిడ్డలందరినీ కూడా నరికి పారేయమని, చంపివేయమని ఆజ్ఞాపించి ఉన్నాడు. అజ్ఞానం, చీకటి అవివేకాన్ని ఇస్తుంది, మిడిసిపాటునిస్తుంది. అధికార మదం, అధికార దాహం, సింహాసనం, పేరు ప్రఖ్యాతుల కోసం జీవించేటటువంటి వాడు లెక్కలేని తనంతో ఉంటాడు, మిడిసిపాటుతో ఉంటాడు. ఎవరిని కూడా కన్నుమిను కానరాకుండా చూస్తాడు. డబ్బు అహంకారం కానీ, పదవి అధికారం కానీ, పదవి అహంకారం కానిటువంటి జీవితాలు ఇతరులను చిన్న చూపు చూస్తాయి, ఇతరులు లెక్కలేని వాడిగా చేస్తాయి, ఇతరులను జంతువులా చూస్తాయి, కరేపాకులా వారిని పక్కకు పడేస్తాయి. ఇదే మదముతో ఉన్నాడు హేరోదు, లెక్కలేని తనముతో ఉన్నాడు. కనుక వెలుగు అతనికి ఆవిష్కృతమైంది, సత్యవాక్కు అతని ముందు ప్రదర్శితమైంది. యూదుల రాజు ఎక్కడ జన్మించబోతున్నాడు అని మతాధికారులను, ప్రధానార్చకులను, పరిసయ్యులను, సద్దుకాయలు పిలిపించినప్పుడు, వివరించినప్పుడు ఆ సత్యవాక్కు, ఆ జీవవాక్కు ఆవిష్కృతమైనప్పటికి కూడా
అతడు లొంగలేదు, ఆ వెలుగు వద్దకు చేరలేదు, ఆ వెలుగు అన్వేషణలో వెళ్ళలేదు. చీకటిలోనే ఉన్నాడు, చీకటి మనస్తత్వంలో ఉన్నాడు. నీ వెలుగే చీకటికి లొంగిపోవునా నా స్వామి, స్తంభముపై దీపముగా నిలచిపోవునా. ఏమన్నాడు? జ్ఞానులతోటి మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి ఆరాధించరండి అని చెప్పేసి కుట్రతో కుతంత్రముతో ఆ వెలుగును ఆర్పివేయాలనుకున్నాడు, ఆ వెలుగును లొంగ తీసుకోవాలనుకున్నాడు తనలో ఉన్న చీకటి తలపుల ద్వారా, చీకటి మనస్తత్వం ద్వారా. కనుక నీలో ఉన్న జీవ వెలుగును ఏ వ్యక్తి లొంగ తీసుకోలేడు, నీలో ఉన్న క్రీస్తు వెలుగును ఏ వ్యక్తి ఆర్పివేయలేడు, ఏ వ్యక్తి చల్లార్చలేడు. ప్రియ సహోదరి సోదరులారా, అందుకే జ్ఞానుల యొక్క జీవపు వెలుగును, ఆ అన్వేషణను హేరోదు ఏమాత్రం కూడా ఏమార్చలేకపోయాడు. ప్రియ సహోదరి సోదరులారా, సంఖ్యాకాండము 22వ అధ్యాయం నుంచి 24వ వచ్చిన మనం 24వ అధ్యాయాల దాకా మనం చూసినట్లయితే, మోవాబు రాజు దూరదేశాల నుండి బాలాం ప్రవక్తలను పిలిపించి ఇజ్రాయేలు ప్రజలను నాశనమయ్యేటట్లు శపించమని అర్థించాడు. కానీ బాలాం ప్రవక్త ఇశ్రాయేలు ప్రజలను శపించక యావే ఆదేశం ప్రకారం వారిని దీవించాడు. ప్రియ సహోదరి సోదరులారా, మంతనాలు చేశాడు. హేరోదు కూడా మంతనాలు చేశాడు, ఆ శిష్యును చంపటానికి మంతనాలు చేశాడు. మోవాబు రాజు కూడా బాలాము ప్రవక్తను శపించమని కోరాడు. ఆయన శపించక దీవించమని దీవించాడు, ఆశీర్వదించాడు. అదే విధముగా జ్ఞానులు కూడా ఈ యొక్క హేరోదు మాటలకు, ఆ చీకటి మాటలకు తావివ్వక వారు వేరే మార్గాన్ని వెళ్ళారు. వారు దర్శించిన దాన్ని, వారు పొందుకున్న దాన్ని ఆ యొక్క వ్యక్తికి, చీకటిలో ఉన్నటువంటి వ్యక్తికి, అహముతో అజ్ఞానముతో మిడిసిపాటుతో ఉన్న వ్యక్తి దగ్గరకు వెళ్ళక, తమలో ఉన్న వెలుగును చీకటికి చీకటికి లొంగదీయటానికి ఆస్కారం ఇవ్వకుండా వారు వేరే మార్గమున వెళ్ళి ఉన్నారు. ప్రియ సహోదరి సోదరులారా, ఆయన తన వారి యొద్దకు వచ్చాను, కానీ తన వారే ఆయనను అంగీకరించలేదు. యోహాను శుభవార్త 1వ అధ్యాయము 10 నుండి 12 వచ్చిన మనం చూసినట్లయితే, ఆయన తన వారి వద్దకు వచ్చాను, కానీ తన వారు ఆయన అంగీకరించలేదు. కానీ ఆయన అంగీకరించి విశ్వసించిన వారందరికీ, యూదుడని లేదు, అనుడని లేదు, కననీయుడని లేదు, సమరయుడని లేదు, స్త్రీ అని లేదు, పురుషుడని లేదు, ఏ వ్యక్తి అయినా, ఏ జాతి వాడైనా ఆయన అంగీకరించువాడు, ఆయన విశ్వసించు ప్రతివాడు ఆయన బిడ్డలయ్యే భాగ్యమును ప్రసాదిస్తాడు. ఆయన అన్వేషించు వారికి ఆయన దొరుకుతాడు. ప్రభు దొరుకునప్పుడే సమీపించండి, ఆయన చెరువులో ఉన్నప్పుడే ప్రార్థనలు చేయండి అన్న మాటలు ఈ జ్ఞానుల యొక్క జీవితంలో సంపూర్ణముగా నెరవేరి ఉంది. ప్రియ సహోదరి సోదరులారా, కనుక ఆయన తన వారి వద్దకు వచ్చాను, తన వారే ఆయన అంగీకరించలేదు. అన్వేషణతో వెతుక్కుంటూ వెళ్ళారు, అడ్డంకులను ఎదుర్కొంటూ, అడ్డంకులను ఛేదించుకుంటూ ముందుకు సాగారు. వీరుల వలె వెళ్ళారు, సైనికుల వలె వెళ్ళారు. నే సాగేదా యేసునితో నా జీవిత కాలమంతా, వెనుక శక్తులు, చీకటి శక్తులు వెంటాడినను. కనుక ఎన్ని చీకటి శక్తులు వారిని వెంటాడినప్పటికి కూడా, అవరోధాలు కనిపించినప్పటికి కూడా ముందుకు సాగారు. ఆయనని, ఆ తారనే, ఆ జ్యోతినే, ఆ వెలుగునే ముందు పెట్టుకొని వారి యొక్క జీవితం ముందుకు సాగింది, వారి అన్వేషణ ముందుకు సాగింది. అన్వేషణ నీవే ప్రభు, నీవులే నీ నా బ్రతుకు ఇరులే సుమ, నిన్నే మది వెదకునే నిన్ను నీవు దరి చేర్చుమా. కనుక వీరి అన్వేషణ సఫలీకృతమైంది. కపటము లేని, కల్మషము లేని, నటన లేని, వంచన లేని, అహము లేని బేషాచాలైనటువంటి ఈ ముగ్గురు జ్ఞానులు వారి యొక్క అన్వేషణలో క్రీస్తు ప్రభును వారు సాష్టాంగపడి ఆరాధించారు, సంపూర్ణముగా ఆరాధించారు. చేతులు జోడించి సాష్టాంగపడి వారు ఆరాధించుకున్నారు. ప్రియ సహోదరి సోదరులారా, కనుక
ఇక్కడ మనకు సెలవిస్తుంది ఏమిటనగా, హృదయపూర్వకముగా అన్వేషించు వారికి, పరిశీలించు వారికి, వెతుకు వారికి ఆ యొక్క సత్యవాక్కు వారికి ఆవిష్కింపబడినప్పుడు వారు దాన్ని వెతుక్కుంటూ ఆ దేవునికి వందనాలు చెల్లించడానికి, ఆరాధించడానికి వారు ముందుకు సాగారు. ఇదే సత్యవాక్కు, ఇదే జీవవాక్కు, ఇదే వెలుగు వాక్కు హేరోదుకు ఆవిష్కృతమైనప్పటికి కూడా, మతాధికారులకు, పరిసయ్యులకు, సద్దుకయ్యులకు ఆవిష్కృతమైనప్పటికి కూడా వారు చీకటి వెలుగును వద్దకు వచ్చి వారు పటాపంచలు చేసుకోలేకపోయారు, శుద్ధి చేసుకోలేకపోయారు. ఆ వెలుగులో, ఆ యొక్క చీకటిలోనే మ్రగి ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయము 12వ వచనం మనకు సెలవిస్తుంది, ఇప్పుడు మనము చూచినది అద్దములో మసగక కనబడు ప్రతిబింబం వంటిది, కానీ అప్పుడు ముఖాముఖి చూతుము. ఇప్పుడు నాకు తెలిసినది కొంత మాత్రమే, కానీ అప్పుడు నన్ను దేవుడు పూర్తిగా ఎరిగినట్లే నేనును ఆయనను ఎరుగుదును. కనుక సత్యవాక్కు ఆవిష్కృతమైనప్పుడు ఆయనను మనం సంపూర్ణముగా ఎరుగుతాం. ఆయన మనల్ని ఎరిగినట్లే మనమును ఆయన ఎరుగుతాం. చీకటిలో ఉండేవాడికి, అజ్ఞానంలో ఉండేవాడికి ఎంత వివరించినా, ఎంతగా తెలియచేసినా, ఆ వెలుగును గురించిన జ్ఞానము తెలియచేసినా వాడికి అవగతము కాదు. ఎందుకనగా అధికారం, డబ్బు, సంపాదన, సింహాసనం, పేరు ప్రఖ్యాతులు అనేటువంటి చీకటిలో మగ్గేటటువంటి వాడికి దేవుని ఎరగలేడు, దేవుని సంపూర్ణముగా సాక్షాత్కరింప చేసుకోలేడు, దేవుని దర్శించలేడు, ఆయన స్పృశించలేడు, ఆయన తాకలేడు, ఆయన పరిశీలించలేడు. కీర్తన 34:8 వచనం సెలవిస్తుంది, పరిశీలించు చూరుడు, ప్రభు ఎంత మంచివాడో మీకే తెలియను, అతను శరణు వేడు వారు ధన్యులు, పరిశీలించు చూడడు. అనువనువున ఈ ముగ్గురు జ్ఞానులు ఆ యొక్క తారవైపు చూస్తూ, ఆ తారవైపు చూస్తూ, అన్వేషణ చేస్తూ ఆ ప్రభుని దర్శించటానికి, ఆయన పరిశీలించటానికి, ఆ యొక్క మధురానుభూతిని అనుభవించటానికి, ఆనందాన్ని ఆస్వాదించటానికి, ఆ దేవదేవునికి తమ యొక్క కానుకల ద్వారా ఆయనకి సాక్ష్యం ఇవ్వటానికి పరుగున వచ్చి ఉన్నాడు. కానీ ఇదే జ్ఞానం, ఇదే సత్యం, ఇదే వెలుగు హేరోదుకు ఆవిష్కృతమైనప్పటికి కూడా పరిశీలించలేకపోయాడు. అహముతో పరిశీలన చేశాడు, అజ్ఞానముతో పరిశీలన చేశాడు. యూదుల రాజు ఎక్కడ పుడతాడు? అహము, గర్వము, కుట్ర కుతంత్రములతో చేస్తూ ఉన్నాడు. అందుకే అతనికి వెలుగు కంటే ఈ లోక పుత్రులు, ఈ చీకటి పుత్రులు వెలుగు కంటే చీకటిని ఎక్కువగా ప్రేమిస్తున్నారు. ఈ చీకటి యుగం, చీకటి పుత్రులు వెలుగు పుత్రుల కంటే యుక్తిపరులు, వ్యూహపరులు, చతురతతో ఉంటారు అని ప్రభు సెలవిచ్చిన విధముగా హేరోదు యుక్తితో ఉన్నాడు, చతురతతో ఉన్నాడు. మీరు వెళ్ళి రండి, నాకు తెలియచేయండి, రహస్యముగా యుక్తిని ప్రదర్శించాడు ఈ యొక్క హేరోదు. ప్రియ సహోదరి సోదరులారా, యోహన్నా రాసిన మొదటి లేఖ 3వ అధ్యాయం 2వ వచనములో, ప్రియమైన బిడ్డలారా, ఇప్పుడు దేవుని బిడ్డలమే, కానీ ఇక ఏమి కానుంటిమో ఇంకనూ స్పష్టము కాలేదు. క్రీస్తు దర్శనం ఇచ్చినప్పుడు ఆయన యథార్థ రూపమును మనము చూతుము, కనుక ఆయన వలె అగుదము అని మాత్రము మనకు తెలియను. యథార్థ రూపమును చూచదము. కనుక ప్రభువును దర్శించే గొప్ప భాగ్యం, ముఖాముఖి దర్శించే భాగ్యమును ఈ జ్ఞానులు పొందుకొని ఉన్నారు. ఆయనకు దర్శనాన్ని పొందుకున్నారు. ఆయనకు సాక్ష్యం ఇచ్చేటటువంటి గొప్ప అవకాశాన్ని పొందుకొని ఉన్నారు. ప్రియ సహోదరి సోదరులారా, ఈ లోకములో జీవిస్తున్న నీవు నేను ప్రభువును దర్శించగలుగుతున్నామా? ఆయన యథార్థ రూపం చూడగలుగుతున్నామా? ఆయన తాకగలుగుతున్నామా? ఆయన స్పృశించగలుగుతున్నామా? ఆయన అనుభవించగలుగుతున్నామా? ఆయనకు మన ప్రార్థనల ద్వారా, మన స్తుతుల ద్వారా, మన అర్పణల ద్వారా, మన కానుకల ద్వారా ఆయనకు సాక్ష్యం ఇవ్వగలుగుతున్నామా? కనుక సాక్ష్యం అనేటువంటిది అది విశ్వాసము చేతను, అది క్రియలలో ఉండాలని, విశ్వాసం వలన, సత్కార్యం వలన ప్రదర్శించబడాలి. ఇక్కడ ముగ్గురు జ్ఞానులు తమ విశ్వాసాన్ని ప్రదర్శించారు. రెండవది వారి యొక్క కానుకల ద్వారా, క్రియల ద్వారా, సత్కార్యము ద్వారా తమలో ఉన్నటువంటి
క్రీస్తును, తమలోని దేవుణ్ణి వారు ప్రదర్శించగలిగారు. మత్తయి శుభవార్త 5వ అధ్యాయం 16వ వచనం మనకు తెలుస్తుంది. ప్రజలు మీ సత్కార్యములను చూచి, మీ పుణ్యకార్యములను చూచి పరలోకమందున్న మీ తండ్రిని సన్నుతించుటకు, స్తుతించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిండు. కనుక విశ్వాసం వలన, సత్కార్యం వలన మనము క్రీస్తుని ప్రదర్శించగలుగుతాం. ఈ ముగ్గురు జ్ఞానులు, ఈ విశ్వాస వీరులు, ఈ ముగ్గురు తమ యొక్క విశ్వాసము ద్వారా, తమ యొక్క క్రియల ద్వారా, తమ యొక్క కానుకల ద్వారా క్రీస్తును ప్రదర్శించారు. కనుక కేవలం మాటలతో, పెదాలతో విశ్వాసాన్ని ప్రకటిస్తే కుదరదు. కనుక యాకోబు గారు సెలవిచ్చిన విధముగా, ఇదిగో నా విశ్వాసం ఏంటో నేను నా క్రియల్లో చూపిస్తానన్నాడు. క్రియలు లేని విశ్వాసము నిర్జీవం అన్నాడు. ప్రభు కూడా మత్తయి శుభవార్త 25వ అధ్యాయము 35వ వచనం మనం చూసినట్టయితే, నేను ఆకలిగా ఉంటుని మీరు ఆహారం ఇచ్చేతని, దప్పికొని ఉంటుని, వస్త్రహీనుడే ఉంటుని, పరదేశనే ఉంటుని, చెరసాల్లో ఉంటుని. కనుక ఇట్టి ఇచ్చిన వాళ్ళు ఏ ఒక్కరికి చేసినా నాకు చేసినట్లే. కనుక విశ్వాసం వలన, సత్కార్య వలన క్రీస్తును మనము ప్రదర్శించగలగాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, కొరింథీ రాసిన 2వ లేఖ 2వ అధ్యాయము 15 నుంచి 16 వచనం మనం చూసినట్లయితే, ఏలైనా మేము రక్షింపబడిన వారికి, నాశనముందు వారికి దేవుని కర్పితమగు క్రీస్తుని సుగంధమై ఉన్నాము. భ్రష్టులకు అది మృత్యుకారకమగు దుర్వాసన, కానీ రక్షింపబడు వారికి అది జీవదాయకమగు సువాసన. ప్రియ సహోదరి సహోదరులారా, జ్ఞానులు హేరోదుకు ఈ వార్తను, ఈ సత్యవాక్కును, ఈ సత్యవార్తను, పరలోక వార్తను, పరిశుద్ధ వార్తను, ఈ జీవపు వార్తను, ఈ జీవపు వెలుగును, లోకాధిపతిని వారికి అతనికి తెలియజేసినప్పుడు ఈ సత్యవాక్కును ఆవిష్కృతం చేసినప్పుడు అతడిలో అజ్ఞానం, అవివేకం, మూర్ఖత్వం, భ్రష్టత్వం అతనికి కంటగింపుగా ఉంది, కర్ర కఠోరముగా ఉంది. కనుక భ్రష్టులైపోయే వారికి అది దుర్వాసన, కానీ రక్షింపబడు వారికి అది సువాసన. క్రీస్తు సుగంధమై ఉన్నాడు, అలసిపోలేదు. ఎన్నో వేల కిలోమీటర్ల ప్రయాణములో వారు అలసిపోలేదు. ఆ సుగంధముతో, ఉత్సాహముతో నిరసించిపోకుండా, నిరాశ గురి కాకుండా ముందుకు సాగిపోయారు. కనుక రక్షింపబడు వారికి సువాసన, సుగంధము, భ్రష్టులైపోయే వారికి ఇది దుర్వాసన. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక ఈ ముగ్గురు బంగారము చేత రాజనీయు, సాంబ్రాణి చేత దేవుడని, పరిమళ ద్రవ్యాల చేత మానవుడనియు. కనుక ఈ ముగ్గురు జ్ఞానులు తమ కానుకల చేత దేవుణ్ణి ప్రకటిస్తున్నారు, సాక్ష్యమిస్తున్నారు. ఆయన రాజులకు రాజు, ప్రభులకు ప్రభు అని, దేవాతి దేవుడని, ఆయన మనిషి అవతారం ఎత్తుకొని మానవుడిగా జన్మించి మరణించబోతున్నాడని, మా వంటి వాడిగా మనిషి అవతారం ఎత్తుకొని ఈ లోకానికి వచ్చాడని ఆ యొక్క కానుకలు స్పష్టపరుస్తున్నాయి, సాక్ష్యం ఇస్తూ ఉన్నాయి. ప్రియ సహోదరులారా, సాక్ష్యం అంటే ఏంటిది? ఈ లోకములో మనం అనేక సాక్ష్యాలు చూస్తూ ఉన్నాం. నాకు ఫలానా జరిగింది, ఇదిగో ఫలానా కానుకిస్తున్నా అని కానుకలతో ముడిపెడుతూ దాన్ని దేవుడి ఈ యొక్క సాక్ష్యాన్ని దీవించునుగాక అని పలుకుతూ ఈ రీతిగా సాక్ష్యాలు ఉంటున్నాయి. కొంతమంది ఎవరో చెప్పిన దాన్ని, ఎవరో సాక్ష్యం ఇచ్చిన దాన్ని తమ సాక్ష్యంగా, ఎవరు వింటలేదు, ఎవరికి తెలియదు కదా అని చెప్పేసి వాళ్ళ సాక్ష్యములాగా చెప్పుకుంటారు. మోసకరమైన సాక్ష్యాలు, అబద్ధిక సాక్ష్యాలు, అబద్ధపరమైనటువంటి సాక్ష్యాలు కూడా, ఇవి కూడా మనం అనేక చోట్ల చూస్తూ ఉన్నాం. నిజమైన సాక్ష్యం మూడు విధములుగా ఉంటుంది. ఒకటి స్వీయ సాక్ష్యం, రెండవది ఇతరులు చెప్పేటటువంటిది, మూడవది ప్రభువైన దేవుడే, దివ్యవాణి, పరిశుద్ధ దేవుని యొక్క స్వరమే, దేవుడే నీ నుండి ఈ గొప్ప కార్యాన్ని, ఈ గొప్ప మహిమ దేవుడే నీ జీవితం ద్వారా ఎరుకపరుస్తాడు. దీన్ని మనం స్పష్టముగా మనము లూకా శుభవార్తలో చదువుతాం. 7వ అధ్యాయంలో మనం చదువుతాం. ఏమి చదువుతాము? శతాధిపతి యొక్క జీవితంలో జరిగినటువంటి సంఘటన మనం చూస్తాం. 7వ అధ్యాయము 3-5 వచనాలు చూసినట్లయితే, ఇతరులు అనగా సంఘ పెద్దలు శతాధిపతిని గురించి యేసు ప్రభువుకు సాక్ష్యం ఇస్తున్నారు. 3 విషయాలు తెలియజేశారు. అయ్యా, ఈయన మన అనుగ్రహానికి పాత్రుడు, తమ అనుగ్రహానికి పాత్రుడయ్యా. రెండవదిగా, ఈయన మన జాతిని ప్రేమించేవాడయ్యా.
మూడవదిగా ఈయన మన కొరకు ఆలయాన్ని కట్టించాడయ్యా అని చెప్పేసి ఆ సంఘ పెద్దలు శతాధిపతిని గురించి యేసు ప్రభు వద్దకు సాక్ష్యం చెప్తున్నారు, ఆయన గురించి తెలియజేస్తున్నారు, ప్రకటిస్తున్నారు. ఇక స్వీయ సాక్ష్యం 7వ అధ్యాయము 6-8 వచనాలలో శతాధిపతి పలికిన మాట ఏమిటది? ప్రభు, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన చాలు, నేను నా దాసుడు స్వస్థత పొందుతాడు అని చెప్పేసి తన యొక్క గొప్ప సాక్ష్యాన్ని, తనలో విశ్వాస ప్రకటన చేశాడు. ఈ ప్రకటనని, ఈ విశ్వాస ప్రకటనని మనం ప్రతిరోజు దివ్య ప్రసాదం తీసుకునే ముందు మనం ఈ విశ్వాస ప్రకటన చేస్తున్నాం. ఈ విశ్వాస ప్రకటనే మనం చేస్తూ ఉన్నాం. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రున్న కానయ్యా, మీరు ఒక్క మాట పలకండి, ఈ దాసుడు స్వస్థ పొందుతాడని మనము ప్రతి దివ్య పూజలలో ఈ శతాధిపతి విశ్వాసాన్ని మనము ప్రకటిస్తూ ఉన్నాం మన అనుదిన జీవితంలో. ప్రియ సహోదరి సోదరా, సాక్ష్యం. ఇక మూడవదిగా ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. యేసు ప్రభు ఇతని గురించి సాక్ష్యం ఇస్తున్నాడు. 9-10 వచనాలలో ఇటువంటి విశ్వాసం గలవారిని నేను నా బిడ్డల్లో చూడలేదే, ఇటువంటి విశ్వాసము నేను ఎక్కడ చూడలేదే, నా బిడ్డల్లో చూడలేదని ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఇదే నిజమైన సాక్ష్యం. చూచినదై విన్నదాని గురించి మాట్లాడేదే. పరాయి వాళ్ళదో, కాపీ కొట్టిందో, లేకపోతే ఇతరులతో చెప్పేదో, మోసకరమైనదో, అబద్ధీకమైనటువంటిదో, లేకపోతే ప్రజలను భయభ్రాంతులు చేసేదో, లేకపోతే వారి దగ్గర సంపద లాక్కోవటానికో, జేబులు నింపుకోవటానికో కూడినటువంటిది కాదు సాక్ష్యం అంటే. అందుకే అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 20వ వచనములో పేతురు, యోహాను పలుకుతున్నారు, మా కళ్ళారా చూచిన దాని గురించి, మా చెవులారా విన్న దాని గురించి మేము మాట్లాడకుండా ఉండలేము అని వారు సాక్ష్యం ఇచ్చారు. చూచిన దానిని, విన్న దాని గురించి ప్రకటిస్తున్నారు. చూచిన దాన్ని, విన్నదాన్ని గురించి మేము మాట్లాడకుండా, ప్రకటించకుండా ఉండలేము. ప్రియ సహోదరి సోదరా, ఈ సాక్షాత్కార పండుగ దినాన ఈ ముగ్గురు జ్ఞానుల యొక్క వారి యొక్క జీవితం, వారి అన్యులైనప్పటికీ కూడా గొప్ప విశ్వాసులు తమ యొక్క ఎంతో సుదీర్ఘమైన ప్రయాణం ద్వారా వారు రాజులకు రాజు అయిన, ప్రభులో ప్రభు అయిన దేవాతి దేవుణ్ణి వారు సాష్టాంగపడి ఆరాధించారు, ప్రణమిల్లారు, ప్రార్థించారు. ప్రియ సహోదరి సోదరారా, ఆరాధించి స్తుతులు స్తోత్రాలు అర్పించి ఉన్నారు. వారి యొక్క కానుకల ద్వారా వారు దేవుడిని, రాజు అని, మానవుడని జ్ఞాపకం చేస్తూ తమ యొక్క నిజ సాక్ష్యాన్ని లోకానికి ప్రకటిస్తూ ఉన్నారు. ఈనాడు క్రైస్తవుడిగా, విశ్వాసిగా నీ జీవితము క్రీస్తుకు సాక్షిగా ఉందా? నీ మాటలు, నీ క్రియలు, నీ తలంపులు, నీ ఆలోచనలు, నీ ప్రవర్తన, నీ సంభాషణలు, నీ ప్రార్థన జీవితంతో కూడా నీ క్రైస్తవ జీవితం క్రీస్తుకు సాక్షిగా ఉందా? క్రీస్తు సాక్షిగా నీవు ఉంటావా? నీదు సాక్ష్యము నిలుపుకుంటావా? మరి ముఖ్యంగా అన్యజనుల మధ్యన క్రీస్తు మధుర నామము నీ వలన దూషింపబడుచున్నదా? నీ క్రియల వలన అవమానం పొందుచున్నదా? పరిశీలించుకుందాం, చేతులు జోడించుదాం, ప్రార్థనలు ఏకీభవించుదాం, ప్రార్థించుదాము. మా ప్రియ పరలోక తండ్రి, నీ కుమారుడు యేసుక్రీస్తును లోకమంతటికీ ప్రకటించిన ఈ పవిత్ర పండుగ దినాన మేము నీ సన్నిధిలో వినయముగా నిలిచి ప్రార్థిస్తున్నా. ఓ సర్వేశ్వర, బెత్లెహేము నక్షత్రం ద్వారా ముగ్గురు జ్ఞానులకు నీ కుమారుని మార్గాన్ని చూపించి ఉన్నారు. ఈరోజు కూడా మా జీవితాలకు నీ వెలుగును ప్రసరింపచేయండి. అంధకారములో నడిచే మాకు క్రీస్తు వెలుగును చూపించండి. ప్రభువైన యేసువా, నీవు అన్ని జనములకు, సకల జనాంగములకు రక్షకుడవై చిన్న శిశువుగా, బాలయేసుగా జన్మించి నీ ప్రేమను, వినయాన్ని మాకు ప్రకటించి ఉన్నారు. మా హృదయాలను తెరిచి నిన్ను నిజమైన రాజుగా స్వీకరించే భాగ్యమును మాకు దయచేయండి. ఓ పరిశుద్ధాత్మదేవా, మమ్మలను మార్గనిర్దేశము చేసి ఈ లోకములో క్రీస్తు వెలుగును ప్రసరింపచేసే సాక్షులుగా జీవించేందుకు సహాయము దయచేయమని మృతిమాలకుడుచు ప్రార్థించుతున్నాం. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో నుందురుగాక, మీ ఆత్మతో నుందురుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్ర ఆత్మ మిమ్మల్ని ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. ఆమేన్.
ఈ ఆత్మీయ సందేశం మిమ్మల్ని, మీ జీవితాలు, మీ కుటుంబాలను బలపరిచినట్లా ఈ సందేశాన్ని షేర్ చేసి ఇతరులతో పంచుకోగలరని, వారు కూడా ఆత్మీయంగా బలపడకు దోహదపడగలరని మనవి. మరిన్ని ఆత్మీయ సందేశాల కోసం ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరని మనవి. గాడ్ బ్లెస్ యూ.